వాళ్ళని వదిలేసి ఈ రకరకాల వాళ్ళకి ఇస్తే ఇది ఏమవుతుందనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సో పూర్తి వివరాలతో వీటిని కాపాడాల్సిన అవసరం మటుకు కనిపిస్తుంది. పైగా వాళ్ళున్న వీళ్ళున్న తప్పులు కూడా చాలా జరిగాయి కాబట్టి. సార్ లిక్కర్ స్కామ్లో ఈడీ వైసీపీకి ఎదురు దెబ్బ, కేజ్డీకి ఢిల్లీ కేసు. అవును, కొన్ని వైఎస్ఆర్ పార్టీ మధ్యకాలంలో బాగా వాళ్ళు హడావుడి పెంచారు, ఇదంతా కనిపిస్తుంది. నిన్ననే వాళ్ళు 18 లక్షల మందిని మేము సిద్ధం చేస్తున్నాము, 18 లక్షల మందిని అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వాళ్ళ దాంట్లో కూడా చాలా భారీగా ఇచ్చారు. మేము దేనికైనా సిద్ధపడి ప్రభుత్వాన్ని నిలవేయడానికి 18 లక్షల సైన్యం సిద్ధంగా ఉంటుంది. ఈ 18 లక్షల సైన్యం సిద్ధంగా ఉండటం కోసం స్థానికంగా కమిటీతో పాటు సోషల్ మీడియా కమిటీ, యూత్ కమిటీ, స్టూడెంట్ కమిటీ, మహిళా కమిటీ, ఇట్లా ఒక 8 కమిటీలు, ఒక్కొక్క కమిటీలో కనీసం 15 మంది. సో ఆ విధంగా 200 నుంచి 300 మంది స్థానికంగా కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు తయారవుతారు. వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు మేము అనుసంధానం చేస్తాం. రాబోయే కాలంలో గ్రామాన వైసీపీకి ఒక ఏమన్నా రాజకీయ సైన్యం అనుకోలాగా వీళ్ళు తయారవుతారు అన్న పద్ధతిలో ఆ స్థాయిలో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి మేము రెగ్యులర్గా మెటీరియల్ పంపిస్తాం, ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం అనే పద్ధతిలో చెప్తున్నారు. సరే, సమావేశాలు, జగన్ పర్యటనలు వాటి గురించి మనం మాట్లాడాము. ఒక విధంగా ఫైటింగ్ స్పిరిట్ పెంచడం అనే దీంట్లోకి వచ్చారు. ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉండాలన్నారు. ఇది ఒక భాగం. రెండో భాగానికి వచ్చేసి అలాగే సమస్యలు కూడా ఐడెంటిఫై చేయాలి, వాటి మీద వెళ్ళాలి. సమస్య వస్తే ముందుంటాం అనేది రావాలని, ఇదంతా ఒక ఎత్తే. కానీ పాత కేసులు అనేవి ఇప్పుడు కొంచెం లిక్కర్ కేసు, ముఖ్యంగా లిక్కర్ కేసులో 3,500 కోట్లు గల్లంత అయింది. కేవలం వాళ్ళ బినామీదారులకు మేలు చేయడం కోసమే ఉన్న విధానాన్ని మార్చి నాణ్యత లేని మద్యం సరఫరా చేసి 3,500 కోట్లు వీళ్ళు గల్లంతు చేశారన్నది ప్రధానమైన ఆరోపణ లిక్కర్ దాంట్లో. అయితే ఇందులో ఒక 1,000 కోట్ల రూపాయల మేరకు చేతులు ఎలా మారింది, మనీ ట్రయల్ అంటారు కదా, ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది, మనీ లాండరింగ్ ఎలా జరిగింది అనే దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంతవరకు సమాచారం స్వీకరించి ఒక 350 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. 350 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేయటము అంటే అది కూడా లిక్కర్ కుంభకోణంలో ఇది పెద్ద విషయం కదా. దీని మీద ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టిన కేసులు వాటిలో బెయిల్ పొంది బయటికి రావటం అదొక ఎత్తు. కానీ ఇక్కడ రాజ్ కసిరెడ్డికి సంబంధించినది సీజ్ చేయటం, అలాగే చెవిరెడ్డికి సహాయకుడిగా ఉన్న వెంకటేష్ ఆయన కూడా విచారించాలని చెప్పడం, తర్వాత ధనంజయ రెడ్డి ఇదివరకు ముఖ్యంగా ఉన్న జగన్కు సహాయకుడిగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ ఈడీ నిన్న విజయవాడలో విచారించింది. వీళ్ళలో కృష్ణమోహన్ రెడ్డి ఒకరు మా విచారణ అవగానే వెళ్ళిపోయారు, మమ్మల్ని చూసి పరిగెత్తిపోయారని కొంతమంది కథనాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ మీద మటుకు విచారణ కొనసాగుతుంది. సో ఇది ఒక ప్రధానమైన ఎదురుదెబ్బ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ రావటం. అంటే సిఐడీలు లేకపోతే లోకల్గా పెట్టే కేసులు ఒక ఎత్తు, కానీ ఈడీ రంగంలోకి వచ్చి ఆస్తులు జప్తు చేసింది లేకపోతే నిధులు స్వాధీనం చేసుకుందంటే అది ఒక తీవ్రమైన కేసుగా ఉంటుంది. అందుకని లిక్కర్ కేసు ముడి కొంచెం బిగుస్తూ ఉంది. దాంట్లో నుంచి బయటకు వస్తారన్నది ఒకటైతే, ఇంకా మిగిలిన అనేక రకాల కేసులు నడుస్తూనే ఉన్నాయి విచారణలు అవి. ఇంకోవైపు చూస్తే మనం ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసు, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు దానికి సంబంధించి, దాని మీద సిఐడి వెనక్కు తీసుకుంటే లేదు ఆ కేసు కొనసాగించాలి అని ఈయన కేసు వేశారు. దాని మీద హైకోర్టు విచారించి వాయిదా వేసింది. దీన్ని మీరు విచారణ అర్హత లేదు, దీనికి పునాది లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించారు, కానీ హైకోర్టు దాన్ని వాయిదా వేసింది. సో మరొకసారి కేసులు, దర్యాప్తులు, విచారణల పర్వం పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇటు సైన్యం, అటు కేసులు. సార్ సేనాని కొత్త వ్యూహం, పిఠాపురం పిలిపేంటి, కూటమిలో పిఠాపురం